ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన ట్రెడిషనల్ బ్రేసెస్. ఈ ట్రెడిషనల్ బ్రేసెస్లో ఏం చేస్తారు అంటే మన పైన పళ్ళు ఇంకా కింద పళ్ళుకు ఫ్రంట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, టీత్ యొక్క ఫ్రంట్ సర్ఫేసెస్, ఆ సర్ఫేసెస్ మీద బ్రాకెట్స్ అనేవి స్టిక్ చేస్తారు. అలా స్టిక్ చేసి వాటిని ఒక ఎలాస్టిక్ సహాయంతో అలైన్మెంట్లోకి తీసుకొస్తారు. అంటే డిజైర్డ్ పొజిషన్లోకి టీత్ని తీసుకొస్తారు. అండ్ దీంట్లో ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి, మెటల్ అండ్ సిరామిక్. మెటల్ బ్రేసెస్లో ఏంటి అంటే మనకు బ్రేసెస్ ఏవైతే అతికిస్తామో అవి మెటాలిక్ ఉంటాయి, చూడ్డానికి మెటల్లా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ సిరామిక్ ఏంటి అంటే అవి టీత్ కలర్లో కలిసిపోతాయి. ఇది ట్రెడిషనల్ వెరైటీ అండి. అండ్ దీంట్లో ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా రబ్బర్ బ్యాండ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే కొంచెం బ్రషింగ్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటి అంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్. ఈ సెల్ఫ్ లైగేటింగ్ ఏంటి అంటే నేను ఫస్ట్లో చెప్పాను కదా, రబ్బర్ బ్యాండ్ సహాయంతో పళ్ళను దగ్గరికి లాగుతారు అని. బట్ దీంట్లో ఏంటి అంటే బ్రాకెట్స్ అనేవి పళ్ళకు అతికిస్తారు. ఈ బ్రాకెట్స్లో ఏంటి అంటే ఒక ల్యాచ్ లాగా ఉంటుంది. ల్యాచ్ ఏంటి అంటే ఒక డోర్ లాగా ఉంటుంది. అందులో నుంచి ఒక వైర్ని పాస్ చేస్తాము. దీనివల్ల ఏంటి అంటే మనకు ఇందులో రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ బ్రేసెస్ ఏంటి అంటే ఇవి సెల్ఫ్ అడ్జస్టబుల్. దీంట్లో ఏంటి అంటే మనకు ట్రీట్మెంట్ టైం అనేది తగ్గుతుంది. అండ్ యూనిఫామ్ ప్రెషర్ అనేది పళ్ళన్నిటికీ ఉంటుంది. అండ్ ఇంకొకటి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూడా తగ్గుతాయి. లైక్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు. అండ్ దీంట్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి, మెటల్ అండ్ సెరామిక్. మెటల్లో ఏంటి అంటే మనం ముందు వెరైటీలో చెప్పుకున్నట్టే మెటాలిక్ బ్రేసెస్ ఉంటాయి. అండ్ సెరామిక్లో ఏంటి అంటే ఇది పళ్ళ కలర్లో కలిసిపోతుంది. దెన్ థర్డ్ టైప్ ఆఫ్ బ్రేసెస్ ఏంటి అంటే లింగ్వల్ బ్రేసెస్. జనరల్గా ఈ బ్రేసెస్ అనేవి బయట సర్ఫేస్ మీద అతికిస్తారు కదా, బట్ ఈ లింగ్వల్ బ్రేసెస్లో ఏంటంటే లోపల సైడ్ అతికిస్తారు. సో ఇవి బయటకు కనిపించవు అండ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టు కూడా తెలీదు. సో వీటికి ఏంటి అంటే ఫస్ట్ మీ పళ్ళ యొక్క అచ్చులు తీసుకొని మోడల్స్ని రెడీ చేస్తారు. అండ్ దెన్ కస్టమైజ్డ్ బ్రాకెట్స్ని రెడీ చేస్తారు. అంటే మీ పళ్ళకు అనుగుణంగా బ్రాకెట్స్ని తయారు చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ దీంట్లో ఏంటి అంటే డాక్టర్కి కొంచెం స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది అవసరం పడుతుంది. ఇందులో లోపల వైపు బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టంగ్కి సోర్నెస్ అనేది ఉంటుంది. అండ్ స్పీచ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్గా అల్సర్స్ రావడం కూడా కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం. అండ్ కొంచెం డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవి లోపల వైపే ఉంటాయి కాబట్టి వీటిలో సిరామిక్ బ్రేసెస్ అనేవి అవసరం పడవు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వెరైటీ ఆఫ్ క్లిప్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అలైనర్స్. ఈ అలైనర్స్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. దాని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇవండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్ ట్రీట్మెంట్స్. దేనికైనా కూడా ఫైనల్ రిజల్ట్ అనేది ఒకటే ఉంటుంది. డ్యూరేషన్ అయితే మారుతుంది, బట్ రిజల్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.